రేగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఏనుగు రవీందర్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండారి దేవేందర్, బొజ్జం రవి, కొడవటంచ డైరెక్టర్ కోలెపాక సాంబయ్య, ముద్దమల్ల రవి తదితరులు పాల్గొన్నారు. యూత్ ఐకాన్, భారతదేశ దిక్సూచి, బడుగు బలహీన వర్గాలే ఆశాజ్యోతి రాహుల్ గాంధీ గారి 55వ జన్మదిన పురస్కరించుకొని ఈరోజు రేగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. భారత్ జోడో యాత్రతో కాశ్మీర్, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ప్రజల చైతన్యం చేయడానికే భారతదేశంలో ప్రతి అట్టడుగు వర్గాలకు అభ్యున్నతి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఎంచుకొని కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి, గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ వరకు చేరవేసేందుకే, కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకే రాహుల్ గాంధీ గారు అనుక్షణం ప్రయత్నిస్తున్నారు. దీనిలో లోక్సభ విపక్ష నేతగా తను ఎన్నో సమస్యలను ఎప్పటికప్పుడు భారతదేశ వ్యాప్తంగా పార్లమెంటు సాక్షిగా ఎన్నో అంశాలను లేవలెత్తుతున్నాడు. అలాంటి వ్యక్తి కాబోయే ప్రధానిగా రాబోయే 2028లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని అవ్వడం ఖాయం. ఎందుకోసం అంటే పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం. అనుక్షణం కాంగ్రెస్ పార్టీ పేదల కోసమే పనిచేస్తుంది. దీనికి నిదర్శనమే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో రాహుల్ గాంధీ గారి సూచన మేరకే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భావి ప్రధానిగా మనం చూడాలని కోరుకుంటూ